హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 అండి. ఓకే, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో 2025 లో ఇండియా ర్యాంక్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ వచ్చేసి 100, ఆప్షన్ బి 99, ఆప్షన్ సి వచ్చేసి 77, ఆప్షన్ డి వచ్చేసి 101. ఓకే, సో అసలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఏంటి అంటే, సో భవిష్యత్తు తరాల కోసము ఏంటంటే వనరులను సక్రమంగా వాడుకుంటూ భవిష్యత్తు తరాల కోసం యూజ్ చేసుకోవాలనేది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో మనకు 2015లో సో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. ఎన్ని అంటే ఒక 17 గోల్స్ అండి. ఈ 17 గోల్స్ ని సో ఎన్ని 169 టార్గెట్స్ అండి. ఈ 79 గోల్స్ వచ్చేసి 169 టార్గెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది 2015లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ఏ ఇయర్ వరకు అచీవ్ చేయాలంటే 2030 అండి. 2030 వరకు అచీవ్ చేయాలి. సో అయితే మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవరు పబ్లిష్ చేస్తారు? ఐక్యరాజ్య సమితి యొక్క వింగ్ అయినటువంటి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేది పబ్లిష్ చేస్తుంది. అయితే 2024లో చూసినట్లయితే సో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎంత అంటే సో 109 అండి. ఓకే, సో 109th ర్యాంక్ రావడం జరిగింది ఇండియాకి. దెన్ నెక్స్ట్ ఈ సంవత్సరం 2025లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎంత అంటే 99 అండి. ఓకే, సో 99 ర్యాంకు అచీవ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్కి 2024కి 25కి వచ్చేసి సో ఒక 10 ర్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో ఇండియా 10 ర్యాంక్స్ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 100 లోపు రావడం ఇండియాకి అనేది ఫస్ట్ టైం అండి. ఓకే, సో ఇది ఫస్ట్ టైం. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో వచ్చేసి 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో సో ఏ విధంగా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవుతున్నాము అనేది సో ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ఇక్కడ నీతి ఆయోగ్ అండి. ఓకే, సో నీతి ఆయోగ్, సో ఇది అబ్జర్వ్ చేయండి, నీతి ఆయోగ్ పబ్లిష్ చేస్తుంది. సో ఇది మనము ఎప్పటికీ 2030 నాటికి సో ఈ గోల్స్ అనేది రీచ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.